హాయ్ గాయ్స్, బేబీ హౌస్లో నామినేషన్స్ అయితే ముగిశాయి. ఎవరిని నామినేట్ చేశారు, ఈ వీక్ ఎలిమినేట్ అవ్వడానికి నామినేట్ అయింది ఎవరు, అండ్ యష్మి తన పవర్ని ఫేర్గానే యూటిలైజ్ చేసిందా లేదా మిస్యూజ్ చేసిందా, అండ్ నెక్స్ట్ బీబీ టాస్క్ ఏమిటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతలోపు మన ప్రీవియస్ వీడియో ఎవరైనా చూడకపోతే పైన ఐ కార్డ్లో లింక్ ఇస్తాను, ఆ వీడియో కూడా చూడండి. అండ్ అలానే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నామినేషన్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ ప్రేరణ అయితే నిఖిల్ అండ్ సీతాని నామినేట్ చేస్తుంది. తను రైజ్ చేసిన నామినేషన్ పాయింట్స్ కూడా ఫేర్గానే ఉన్నాయి అండ్ తను పాయింట్అవుట్ చేసి చెప్పిన విధానం కూడా బాగానే అనిపించింది. నెక్స్ట్ పృథ్వీ మణికంఠ అండ్ నైనికాని నామినేట్ చేస్తాడు. తను రైజ్ చేసిన పాయింట్స్ అయితే అంత యూస్ఫుల్గా అయితే లేవు, ఫేర్గా అయితే లేవు, ఎందుకో ఇంకా సేఫ్ గేమ్ ఆడుతున్నట్టు అనిపిస్తుంది. నెక్స్ట్ నబీల్ అయితే పృథ్వీ అండ్ నిఖిల్ని నామినేట్ చేస్తాడు అండ్ తను రైజ్ చేసిన పాయింట్స్ అయితే ఫేర్గానే ఉన్నాయి. నెక్స్ట్ నైనిక అయితే ప్రేరణ అండ్ పృథ్వీని నామినేట్ చేస్తుంది. తను రైజ్ చేసిన పాయింట్స్ అయితే సిల్లీగా ఉన్నాయి అండ్ యూస్లెస్ పాయింట్స్ మొత్తము. ఒక మూమెంట్లో మనకి అనిపిస్తుంది ఈమె సేఫ్ గేమ్ ఆడుతున్నట్టు. అండ్ నెక్స్ట్ నిఖిల్ ప్రేరణ అండ్ పృథ్వీని నామినేట్ చేస్తాడు అండ్ తను రైజ్ చేసిన పాయింట్స్ కూడా సిల్లీగానే ఉన్నాయి, అంత ఫేర్గా అయితే అనిపించదు అండ్ ఎక్కడో ఇంకా మాస్క్ పెట్టుకుని ఆడుతున్నట్టు అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ అయితే యష్మి తన చీఫ్ పవర్ని యూటిలైజ్ చేసి నామినేషన్లో ఉన్న ప్రేరణని సేవ్ చేసి అండ్ నామినేషన్లో లేని విష్ణుప్రియ అనేది నామినేట్ చేస్తుంది అండ్ తను రైజ్ చేసిన పాయింట్స్ కూడా సిల్లీగానే ఉన్నాయి, అంత ఫేర్గా అయితే అనిపించదు, ఎక్కడ తన పవర్ని మిస్యూజ్ చేసినట్టు అనిపిస్తుంది. ఇలా ఎందుకంటే తన క్లాన్లో ఉన్న పృథ్వీ ఎంతగానో పర్ఫామ్ చేసినప్పటికీ కూడా కేవలం తన ఫ్రెండ్ అయిన కారణాన ప్రేరణని అయితే సేవ్ చేస్తుంది. ఒక చీఫ్ అయి ఉండి ఇలా చేయడం నాకే కాకుండా అదర్ హౌస్ మెంబర్స్కి కూడా ఈ విషయం నచ్చదు. అండ్ చివరికి యష్మి నామినేషన్తో ఈ వీక్ ఎలిమినేట్ అవ్వడానికి నామినేషన్ అయింది వీళ్ళే: ఆదిత్య ఓం, నిఖిల్, పృథ్వీ, మణికంఠ, నైనిక, సీత, శేఖర్ భాష అండ్ విష్ణుప్రియ. అండ్ ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారో కింద కామెంట్స్ చేసి చెప్పండి. అండ్ అలానే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ రివ్యూ వీడియోలో కలుద్దాం.